ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే సంపాదన. సంపద అంటే ఏమి? సంపద ఎలా ఉండాలి అనేటటువంటి అంశం. సంపద అంటే సంపద అన్నప్పుడు సంపద ఉండాలి. సంపదను సంపాదించినటువంటి సంపాదికుడు ఉండాలి. సంపాదికుడు దేని నుండి సంపదను పొందాడో ఆ సంపాదితం అనేటటువంటిది ఉండాలి. సంపాదితము అంటే ప్రపంచము, సంపాదికుడు అంటే మానవుడు, సంపద అంటే మానవుడు ప్రపంచం నుండి పొందబడుతున్నటువంటిదేదో అది సంపద. అయితే మానవుడు ఈ యొక్క ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఎన్నో సంపదలను సంపాదిస్తూ ఉన్నాడు. ఎన్ని సంపదలు సంపాదిస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క సంపదలు నిరాశనే కలిగిస్తున్నాయి తప్ప ఆనందాన్ని కలిగించలేకపోతూ ఉన్నాయి. మానవుడు ఏదైతే పొందుతూ ఉన్నాడో ఆ పొందబడుతున్నటువంటిదంతా కూడా సంపాదనే అని చెప్పవచ్చును. ఆ విధంగా ప్రతిసారి నిరాశకి గురి కాబడుతున్నటువంటి మానవుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ప్రపంచం వైపు ప్రయాణిస్తూ ఉన్నాడు. ప్రయాణించి అలసిపోతున్నాడే తప్ప ప్రపంచం నందు ఆనందాన్ని ఏమాత్రము పొందజాలకున్నాడు. ప్రపంచమునందు సుఖదుఖాలుంటాయే తప్ప ఆనందం అనేటటువంటిది ఏమాత్రము లభించదు. ఎందుకు అంటే ఆనందం అనేటటువంటిది ప్రపంచం యొక్క లక్షణము కాదు. ప్రపంచం యొక్క లక్షణం ఏమి అంటే చలనాత్మకమై నిరంతరము మార్పులు చెందుతూ స్థిరము లేకుండా కొనసాగుతూ ఉంటుంది ప్రపంచం. అటువంటి స్థిరము లేనటువంటిది ఏది కూడా ఆనందాన్ని ఏమాత్రము మనకి ప్రసాదించలేవు. కనుక స్థిరమైనటువంటిది ఏదో ఆ స్థిరమైనటువంటి పరమాత్మని మనం ఆశ్రయించినట్లయితే ఆనందాన్ని పొందుతాం. ఉదాహరణకు ఒక నదీ ప్రవాహములో కొట్టుకుపోతున్నటువంటి ప్రాణి రక్షింపబడాలి అంటే ఆ నది ఒడ్డునున్నటువంటి కొమ్మను ఆశ్రయించాలే తప్ప నదీ ప్రవాహంలోనే కొట్టుకుపోతున్నటువంటి కొమ్మను కాదు. ఎందుకు అంటే ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి కొమ్మను గనక ఆశ్రయించినట్లయితే ఆ కొమ్మతో పాటు తాను కూడా ప్రమాదానికి గురి అయి పతనమైపోతుంది. కనుక ప్రపంచ దృష్టి ఉన్నంత కాలము సుఖదుఖాల మధ్య కొట్టుమిట్టులాడుతూ ఉంటామే తప్ప ఆనందాన్ని ఏమాత్రమూ ఆశ్రయించలేము. కనుక జీవుడు ఆనందాన్ని పొందాలి అంటే పరమాత్మని ఆశ్రయించాలి. పరమాత్ముడు నిత్యస్వరూపుడు, సత్యస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, శాశ్వతుడు. కనుక ఆనందం అనేటటువంటిది పరమాత్ముడి యొక్క లక్షణమే కానీ ప్రపంచం యొక్క లక్షణము కాదు. కనుక మనమంతా కూడా పరమాత్ముడు అనేటటువంటి సంపదను పొంది మన యొక్క జీవితాలను తరింపజేసుకునేటటువంటి మార్గంలో ప్రయాణిద్దాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వీరబ్రహ్మయోగీంద్రాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.